ఏంటమ్మాకమ్మా కొండ బరువుగా ఉందంటే సాయం పట్టమంటావా? సాయం పట్టే వయసు తమకెక్కడుంది బాబు, తమది ఇప్పుడు పట్టు తప్పే వయసు కదా. ఎంత డబ్బు కొట్టావా? ఇంకా నయ్యం చెంప పగలగొట్టలేదు. అయితే ఈ నారాయణమూర్తి అంటే ఎవరుకున్నావు? ఈ చుట్టుపక్కల 4 పరాయణాలకి నవమన్మధులు అంటూడని పేరు. అదేం కాదు, పసలేని నస నారాయణ అని పేరు. ఏంటి పసలేదా? ఇప్పటికైనా కాడి పైకి ఎత్తుకుని ముళ్ళు కరపుచ్చుకున్నానంటే చేయనంత బురద బురద అవ్వాల్సిందే. అంత సీన్ లేదు గాని పదమాయ పద పద. ఏంటా రాజ్యం, రాత్రి కూడా మీ ఆయన తాగొచ్చి ఏమీ చేయకుండా పడుతున్నాడా? అవును బాబు గారు, ఆ సచ్చినోడు తాగుడు మానమంటే మానలేదండి. తమరికి ఎట్లా తెలుసండి? రాత్రి కూడా నిన్ను ఫస్ట్ పడుకోబెట్టాడన్న కోపం నువ్వు ఆ కొబ్బరికాయల మీద చూస్తుంటే తెలియట్లేదక్క. మీకెంత వయసు వచ్చినా ఇట మాత్రం తగ్గలేదు బాబు గారు. చేతలకు వయసు కానీ మాటకు వయసు ఎందుక? తొందర పడిగానండి కానీ రే ఆ కాయలకి 75. ఏమండి 70 తర్వాత 75 కాదండి, 71. నిన్ను చూసిన కంగారులో లెక్క తప్పిపోయింది. లెక్క బొండాలే పెడుతున్నారా? ఏంటి? ఆహా, లెక్క కొబ్బరి బొండాలే పెడుతున్నారా అని. చాలేదు నీ వెతకాలం. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు మా పని చేయకుంటాను కాబట్టి 72, 73. పని మీద ఏమి శ్రద్ధ, ఏమి శ్రద్ధ. నాకెప్పుడు పని మీద శ్రద్ధ. ఏంటమ్మా నువ్వు వచ్చేసావేంటి? మన పని చేయకుంటాను. ఒరే బుజ్జి, నీకోసమేరా. చూడు అబ్బబ్బా, ఎండలు ఎలా మండిపోతున్నాయో. గొడుగు తెచ్చుకోవడం మర్చిపోయావే. ఎండలో తిరిగితే పడదెబ్బ కొట్టదు. నల్లబడి ఏమిటి అలా చూస్తున్నావు? బొండాలేరు యారో బొండాలు. నీ కళ్ళల్లో కాకులు పడవా? అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి. గొడుగు చాటే పద బాబు. నాకెండ దెబ్బ కొడుతుందని నువ్వు ఇంత ఎండలో గొడుగు తీసుకుని వచ్చావా? యాదకిచ్చి పంపించచ్చు కదా. గొడుగు ఇవ్వడానికి రాలేదురా, ఇక్కడ నేనేం చేస్తున్నానని తనిఖీ చేయడానికి వచ్చింది. ఈ వయసులో మీ మీద తనిఖీలు ఎందుకులేండి, నా కొడుకు కోసమే వచ్చాను. పద బాబు బొచ్చొద్దు కానీ. అవును, మీరు గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యారు? ఎవడ్రా కబాలి? పిలవండ్రా వాడిని. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని